అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా కూడా జరగబోయే మహానాడుని కార్యక్రమానికి సందర్భంగా ఈరోజు సింగనమల నియోజకవర్గ కన్వీనర్లు క్లస్టర్స్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. నియోజకవర్గ మినీ మహానాడు ఏర్పాట్లను కార్యక్రమం వివరాలను అన్నీ కూడా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే ఒక సమావేశాన్ని ఈరోజు కన్వీనర్ క్లస్టర్ ఆధ్వర్యంలో తీసుకోవడము, సింగనమల నియోజకవర్గ మినీ మహానాడుని గార్లదిన్నె మండలం 21వ తేదీన 10 గంటలకి నిర్వహించాలని అందరం కూడా నిర్ణయించుకోవడము. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్నటువంటి కష్టాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఏటా నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మనం ముందు ఉండి కార్యకర్తల సంక్షేమము, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మనము ఇంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీని సింగనమల నియోజకవర్గంలో గెలిపించినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు ఉండి వాళ్ళ సంక్షేమం గురించి, మనం తీసుకున్నటువంటి ప్రణాళికల గురించి, ప్రజలకి మనం ఇచ్చినటువంటి హామీలని ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో చర్చించుకునే భాగంగా మనం ముందు ఉంటామని తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణాన్ని మనము చూస్తూ ఉన్నాం. మామూలుగా మనకి మొన్న యుద్ధం సందర్భంగా ఇది పెడతామో లేదో అనే సందేహం ఉన్నప్పటికీ కానీ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్ మనకి జరగడము, అక్కడ ఉన్నటువంటి దేశ సరిహద్దుల్లో ఎంతోమంది జవాన్లు కష్టం చేసి అక్కడ ప్రాణాలు కోల్పోయి ఈరోజు మనము భారతదేశాన్నే కాపాడుకునే విధంగా అక్కడ జరిగినటువంటి యుద్ధాన్ని మనము కంప్లీట్ చేసుకోవడం వల్ల అది కూడా మనము సెలబ్రేట్ చేస్తూ మహానాడుని కూడా మనం నిర్వహించాలని అధిష్టానం కూడా నిర్ణయించడం, దాన్ని మనం తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లా స్థాయిలో కూడా మనము జరుపుకుంటున్నటువంటి మహానాడు ఇది. సో రాబోయే 21వ తేదీన నియోజకవర్గ మహానాడు, అదే 22వ తేదీన జిల్లా మహానాడు, అదేవిధంగా కడపలో జరిగే పెద్ద మహానాడు కూడా సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నానండి. ఈరోజు సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండా శ్రావణశ్రీ గారు, అలాగే మా తోటి దిశభ్య కమిటీ సభ్యుడు కేశవరెడ్డి గారు, నేను, తర్వాత మా 6 మండలాల పార్టీ మండల కన్వీనర్లు, రాష్ట్ర పార్టీ నాయకులు, తర్వాత ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరితో కూడా ఈరోజు దాదాపు 3 గంటలు సుదీర్ఘంగా ఈ నియోజకవర్గం గురించి మరియు అలాగే ఇప్పుడు జరగబోయే మహానాడు గురించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక మినీ మహానాడు జరిపే ఆనవాయితీ ఎప్పుడు ఉంది. ఆ మినీ మహానాడు జరిపిన తర్వాత జిల్లా మినీ మహానాడు జిల్లాలో ఉండే నాయకులు కార్యకర్తలంతా కలిసి మళ్ళీ జరుపుకునే ఆనవాయితీ ఉంది. తర్వాత 27, 28, 29వ తారీఖు జరిగే కడప మహానాడు కూడా దాదాపు ఇక్కడి నుంచి కూడా ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు అధ్యక్షులతో మాట్లాడి శ్రావణశ్రీ గారు అందరూ మాట్లాడిన తర్వాత చాలా భారీగా ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఒక కృతనిశ్చయంతో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరిగే గార్లదిన్న హెడ్ క్వార్టర్లో జరిగే మహానాడుకి నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ కూడా రావాల్సిందిగా ఇప్పుడు జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అలాగే తీర్మానాలు కూడా నియోజకవర్గంలో ఏవైనా ముఖ్య సమస్యలు ఉంటే మండలంలో కూడా ఇంతకుముందే ఎమ్మెల్యే శ్రావణశ్రీ గారు కూడా చెప్పారు. మనకు అక్కడున్న మండల పార్టీ కన్వీనర్ కానీ అక్కడున్న ఎవరన్నా ముఖ్య నాయకులు కానీ అక్కడున్న ఏమన్నా
మనకు తప్పనిసరిగా ఇప్పటికిప్పుడే జరిగే వర్క్స్ కానీ లేదంటే ఏదైనా మనకున్న అక్కడున్న మండలంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీర్మానాల ద్వారా మనము చేసుకొని జిల్లా తీర్మానం మళ్ళీ జిల్లా మహానాడికి కూడా ఆ తీర్మానాన్ని సబ్మిట్ చేసి రాష్ట్ర మహానాడికి పోయేటట్లు తప్పనిసరిగా జరుగుతుంది. అందుకే ఎక్కువ లేకుండా మండలానికి ఒక 5 పనులు ఏమన్నా కానీ ముఖ్యమైన ఏదైనా సాగునీటికి సంబంధించి కానీ రోడ్లు కానీ ఇలాంటివి వెంటనే ఉన్నా కానీ అత్యవసరమైన పనులు ఏమైనా ఉంటే చేయాలనేది కూడా మన ఎమ్మెల్యే గారి అధ్యక్షులు ఇప్పుడు నిర్ణయించడం జరిగింది. దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం తప్పనిసరిగా ఈ మహానాడు అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 10-15 రోజుల్లో మేము కానీ లేదంటే దిశభ కమిటీ సభ్యులుగా నేను మా కేశవరెడ్డి గారు కానీ అలాగే మా ఎమ్మెల్యే గారు శ్రావణిశ్రీ గారు అలాగే మాకు అబ్జర్వర్ పర్వీన్ తాజ్ గారు అంతా కూర్చొని ఒకసారి చిన్న సమర్థన షార్ట్అవుట్ చేసుకొని ముందుకు పోయేటట్లుగా నిర్ణయం చేసుకున్నాం.